ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్సీఎం అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్లో ఎలా ప్రోడక్ట్స్ చూడాలి, అలాగే హోమ్ డెలివరీ ఎలా పెట్టుకోవాలి, ఈ పూర్తి యొక్క సమాచారాన్ని మీకు అందిస్తాను. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఈ ప్లే స్టోర్లో సెర్చ్లోకి వెళ్ళి ఆర్సీఎం వరల్డ్ అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ సెకండ్లో కనిపిస్తుంది చూడండి, ఆర్సీఎం వరల్డ్. ఈ విధంగా యాప్ అనేది వస్తుంది. ఈ పక్కన ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తే దానిపైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో ఫస్ట్ మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అంటే మీ ఏరియా పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 48 లేదా 400 సిరీస్ తోటి రాజస్థాన్ పిన్ కోడ్ అనేది ఉంటుంది, కానీ అది తీసేసి పక్కన పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ టైప్ చేయడానికి వస్తుంది. మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ని చూసుకుంటే మీకు డెలివరీ అవుతుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఫుడ్ అండ్ గ్రాసరీ అని ఉంది. ఫస్ట్గా మనం చూస్తే ఫుడ్ అండ్ గ్రాసరీ, నెక్స్ట్ హెల్త్ కేర్, నెక్స్ట్ పర్సనల్ కేర్, తర్వాత హౌస్ హోల్డ్, తర్వాత మెన్స్, ఉమెన్, కిడ్స్ ఇలాంటి ఫ్యాషన్ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుట్వేరు, అలాగే ఇంకా స్క్రోల్ చేస్తే బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్, పెయింట్, కన్స్ట్రక్షన్, అలాగే అగ్రికల్చర్, బంపర్ పీవీ ఆఫర్. ఈ విధంగా బంపర్ పీవీ ఆఫర్ అంటే నార్మల్గా ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు అయితే మనకి 50 పీవీ అలా వస్తూ ఉంటాయి. కానీ ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ మీరు చూసినట్లయితే 100కి 100% పీవీ అనేది వస్తుంది. అటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇగోండి ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పేసి సపరేట్గా లాస్ట్లో మనకి ఈ కేటగిరీని ఇచ్చారు. ఓకే, ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ ఫుడ్ అండ్ గ్రాసరీ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫుడ్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ విధంగా మీకు అర్థమైంది కదా. ఇక కిందకి వస్తే ఇవన్నీ కూడా మనం చూస్తే కొన్ని ప్రోడక్ట్లని కంపెనీ హైలైట్ చేసి ఈ యాప్లో అనేది చూపిస్తుంది. అంటే సమ్మర్లో ఇదిగో ఈ విధంగా ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఈ యాప్లోకి మీ యొక్క ఐడి నెంబర్ తోటి ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, లాస్ట్లో హోమ్ ఉంది, నెక్స్ట్ కేటగిరీస్ ఉంది, అలాగే సెర్చ్ ఉంది, నెక్స్ట్ అకౌంట్ ఉంది. అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా సైన్ ఇన్ అని వస్తుంది. ఐడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క ఐడిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఐడి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళకి ఐడి ఎలా వస్తుంది ఏంటి అనేది చెప్తాం. లేదంటే మన ఛానల్లోనే మీరు చూసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, చూడొచ్చు. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ ఐడి అని అడుగుతున్నాడు. దానిలో మీ యొక్క ఐడి నెంబర్ను ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా మొబైల్ నెంబర్ ద్వారా ఓపెన్ అయ్యే ప్రాసెస్ కంపెనీ ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ మీ యొక్క ఐడి నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి లాగిన్ అయిందా లేదా, మీరు దాని యొక్క కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి అంటే కింద లాస్ట్లో ఉన్నటువంటి అకౌంట్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రాజులపాటి వాణి అని ఒక మేడం గారిది ఐడి నెంబర్ ఎంటర్ చేశాను. వాళ్ళ యొక్క నెంబరు అలాగే వాళ్ళ ఫోటో వచ్చింది. అలాగే మీ యొక్క ఐడి నెంబరు అయితే మీ ఐడి నెంబరు పక్కన కనిపిస్తుంది, ప్లస్ మీ ఫోటో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది. దీనిలో మీరు ఆర్సీఎం ఐడి తీసుకున్నప్పుడు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, పర్సనల్ ఇన్ఫో దానిలో కనిపిస్తుంది. యువర్ పర్చేస్ వాల్యూమ్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అంటే మీరు మీ టీము ఎంత బిల్ చేశారు, ఎంత పీవీ వచ్చింది అనేది దానిలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. యువర్ పర్చేస్ వాల్యూమ్ చూడండి, ఏప్రిల్ మంత్ 2025 అని ఉంది. కింద దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని పీవీ వచ్చింది ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తోంది. అలాగే లాస్ట్ 2 months పాయింట్లు కూడా మనం చూడవచ్చు. పీవీ అంటే పర్చేస్ వాల్యూమ్, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, పర్చేస్ వాల్యూమ్. లాస్ట్ మంత్ మార్చిది చూడొచ్చు, అలాగే ఫిబ్రవరి కూడా చూడొచ్చు. ఈ విధంగా మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఎవరు గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ మీ పేరు, అలాగే మీ ఐడి నెంబరు, మీ పేరు ఉంటుంది. నెక్స్ట్ మీరు
ఏ లెగ్ ఓపెన్ చేశారా, బి లెగ్ ఓపెన్ చేశారా అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. అయితే ఏ గ్రూప్, బి గ్రూప్ అనే ఏముండదు, కానీ మనకి ఏది ఎక్కువ ఉంటే అది పైన, తక్కువ ఉన్నది కింద చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మంత్లీ స్టేట్మెంట్. మంత్లీ స్టేట్మెంట్ అంటే మీకు ఎంత అమౌంట్ వచ్చింది ఈ మంత్ అనేది దాని మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా పైన ఫిబ్రవరి 2025 అని ఉంది. అంటే ఫిబ్రవరి నెల అమౌంట్ అనేది ఏప్రిల్లో వస్తుంది. అంటే మార్చిలో క్యాలిక్యులేషన్ చేసి ఏప్రిల్లో మనకి ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఇంకా బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ చూస్తే చేంజ్ పాస్వర్డ్, అంటే మీ యొక్క పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే లెడ్జర్ వ్యూ. లెడ్జర్ వ్యూ అనేది మనకి ఎవ్రీ మంత్ ఎంత పేమెంట్ వచ్చింది అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం డాటా అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చ్ 31 వరకు కూడా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఏప్రిల్ నుంచి మారిపోతుంది. ఈ విధంగా మొత్తం కిందకి స్క్రోల్ చేస్తే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీకు ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ అయింది, మీరు ఎంత టీడీఎస్ పే చేశారు, ఎంత ట్యాక్స్ పే చేశారు అని మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక కింద వస్తే ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే యూఎల్పి ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అని, బ్లడ్ డోనర్ అని, పియూసీ రేటింగ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లోనే ఆర్సీఎం డిస్ప్లే వాల్ అప్లికేషన్ అని ఉంది చూడండి. ఎవరికైనా డిస్ప్లే వాల్ కావాలంటే, అంటే చిన్న స్టోర్ లాంటిది, ఒక 10,000 రూపాయలతోటి స్టార్ట్ చేసే షాప్ లాంటిది, దాన్ని కూడా మీరు ఈ ఆర్సీఎం డిస్ప్లే వాల్ ఆప్షన్లో చూడొచ్చు. డిస్ప్లే వాల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియోని లింక్లో మీకు పంపిస్తాను, దాన్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే మన ఛానల్లో కూడా ఉంది. నెక్స్ట్ సెల్ఫ్ పర్చేస్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బిల్ చేశారు అనేది మీకు కనిపించాలి అంటే సెల్ఫ్ పర్చేస్ మీద క్లిక్ చేయండి. సెల్ఫ్ పర్చేస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఈ ఐడి ఇంకా ఈ మంత్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి 2 days అవుతుంది, ఇంకా బిల్ చేయలేదు, చేస్తారు. బిల్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఎంత అమౌంట్ కొన్నారు, పక్కన పీవీ రూపంలో అంటే పర్చేస్ వాల్యూమ్ రూపంలో ఎంత పీవీ వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. కింద అబ్జర్వ్ చేసినట్లయితే కేటగిరీ వైజ్గా న్యూట్రీచార్జ్, హరిత సంజీవని, గుడ్ డాటు, కీసోల్, గామా ఒరిజినల్, తులసి పెయింట్, అదర్స్, ఈ విధంగా కేటగిరీ మీరు ఏ కేటగిరీలో ప్రోడక్ట్ కొన్నారు అనేది కూడా మొత్తం కేటగిరీ వైజ్గా చూపిస్తుంది. పైన 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. తులసి పెయింట్ అంటే పెయింట్ అనేది ఒక సపరేట్ కాబట్టి మీరు పెయింట్ కూడా తీసుకున్నట్లయితే అదర్ ప్రోడక్ట్స్ కింద చూపిస్తుంది, ప్లస్ పెయింట్ది వచ్చేసి ఈ పైన చూపిస్తుంది, ఇంక్లూడింగ్ పెయింట్, వితౌట్ పెయింట్. ఆ విధంగా మీ యొక్క పీవీ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కింద చూసినట్లయితే కంపెనీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. కింద మై ఆర్డర్స్ అని ఉంది చూడండి. ఈ మై ఆర్డర్స్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే ఆర్డర్ చేసి ఉన్నారో మీకు డెలివరీ అయిందా లేదా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఈ మేడం లాస్ట్ ఇయర్ మే నెలలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నట్లున్నారు. యూ ఆర్డర్డ్ 2 products అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. న్యూట్రీచార్జ్ ఉమెన్ ఒకటి, న్యూట్రీచార్జ్ కిడ్స్, అలాగే కోకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నట్లున్నారు. కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. నెక్స్ట్ మీరు హోమ్లోకి వెళ్ళండి. కింద హోమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఫస్ట్ అనుకున్నట్టు మీరు మీ ఏరియా పిన్ కోడ్ని ఎంటర్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనేది చూసుకోండి. ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ గ్రాసరీలోకి వెళ్దాం. ఫుడ్ అండ్ గ్రాసరీలోకి వచ్చినప్పుడు పైన ఇంక్లూడ్ అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న ప్రోడక్ట్ కూడా నాకు ఈ యాప్లో కనిపించాలి అనుకుంటే దీన్ని ఓకే చేయండి. దీన్ని ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకున్నట్లయితే మీకు డెలివరీకి ఆప్షన్ లేకపోయినా కూడా ఆ ప్రోడక్ట్ మీకు కనిపిస్తుంది. దానికి ఎన్ని పాయింట్లు వస్తాయి, దాని రేట్ ఎంత, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తేనెని తీసుకుందాం, హనీ. ఈ హనీని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంఆర్పి వచ్చేసి 175 రూపీస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 136. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎస్పీ అని ఉంది కదా, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. అంటే కంపెనీ ఈ యొక్క ఐడి ఉన్న మెంబర్లకి, అసోసియేట్ బయ్యర్స్కి 136 రూపాయలకి ఇస్తుంది. మరి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన పీవీ అంటే పర్చేస్ వాల్యూమ్ ఎన్ని పాయింట్లు వస్తాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. 80 పాయింట్లు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది చూడండి. 175 రూపాయలు, 136 రూపాయలు దానికి సంబంధించిన సెల్లింగ్ ప్రైజు, అలాగే 80 అనేది పర్చేస్ వాల్యూమ్ పీవీ. పైన మీరు అబ్జర్వ్ చేస్తే 6 ఐటమ్స్ లెఫ్ట్. అంటే మీ ఏరియా పిన్ కోడ్ ప్రకారం మీకు 6 వరకు ప్రోడక్ట్లు అవైలబుల్ ఉన్నాయి.
అని అర్థం. మనం ఇక్కడ పిన్ కోడ్ మార్చి చూద్దాం. ఒకసారి మార్చి చూద్దాం. వేరే ఏదో పిన్ కోడ్ కొట్టాను. ఇదిగో చూడండి, ఇక్కడ వేరే ఏరియా పిన్ కోడ్ నేను ఎంటర్ చేశాను. చేసినప్పుడు నాన్ సర్వీసబుల్ ఏరియా అంటే ఈ ఏరియాకి ఈ ప్రోడక్ట్స్ రావు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. చూసారా? అదేవిధంగా ఈ యొక్క హనీని మనం చూస్తున్నాం కదా, ఈ హనీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే దీని కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇవి కూడా మీరు చదువుకోవచ్చు. అలాగే ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా యూజ్ చేయాలి, తయారీదారు ఎవరు, అలాగే ఎక్కడి నుంచి దీన్ని సప్లై చేస్తున్నారు అనే మొత్తం డీటెయిల్స్ అనేవి కూడా ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది కూడా మీకు యాప్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఈ ఏరియాకి అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాకి లేదు అని వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది ఒకటి చూపిస్తాను. ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లోకి మనం వెళ్దాం. హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళినప్పుడు వీటిల్లో ఎగ్జాంపుల్గా మనం న్యూట్రిచార్జ్ ఉమెన్ తీసుకుందాం. ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ తీసుకుంటే ఇన్ స్టాక్ అని వచ్చింది. అంటే 521132 ఈ పిన్ కోడ్ ప్రకారం ఈ యొక్క ఐటమ్ అనేది ఇన్ స్టాక్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేసి ఒకసారి ఐటమ్ డీటెయిల్స్ చూసుకొని కింద క్వాంటిటీ ఉంది, ఒకటిలోనే ఉంది. ఇక్కడ ప్లస్ మైనస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 కావాలంటే 2 అవుతాయి, 3 కావాలంటే 3 వస్తాయి. అయితే ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేద్దాం. ఇప్పుడు కార్ట్కి యాడ్ అయింది. పైన టాప్లో కనిపిస్తుంది కదా, ఈ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ కనిపిస్తోంది మై హెచ్ఓ కార్ట్. అంటే హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్. డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ నుంచి ఈ ప్రోడక్ట్ అనేది మీకు డెలివరీ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చెక్అవుట్ హెచ్ఓ అని ఉంది కదా, ఆ హెచ్ఓ అనే ప్లేస్లో పియూసీ అని ఉందనుకోండి, మీ దగ్గరలో ఉన్నటువంటి పియూసీ నుంచి ఆ ప్రోడక్ట్ వస్తుంది అనేది దాని అర్థం. అలా అయితే 2-3 డేస్లో వస్తుంది. ఈ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒక 10 డేస్ వరకు టైం పడుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఈ యొక్క ప్రోడక్ట్ ఎంఆర్పి ఈ విధంగా ఉంది, టోటల్ కాస్ట్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు. అలాగే పీవీ 330 పీవీ వస్తుందని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెక్అవుట్ హెచ్ఓ అని క్లిక్ చేయాలి. చెక్అవుట్ హెచ్ఓ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది యాడ్ న్యూ అడ్రస్. పైన యాడ్ న్యూ అడ్రస్, ఆల్రెడీ ఉన్న అడ్రస్ సెలెక్ట్ చేస్తే చేసుకోవచ్చు, లేదా న్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి. మీరు ఎవరైనా సరే కొత్తగా చేస్తున్న వాళ్ళైతే న్యూ అడ్రస్ అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేమ్, మీ పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్, మీ ఏరియా యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, మీ యొక్క స్ట్రీట్ ఏంటి, మీరు ఇల్లు ల్యాండ్ మార్క్ టెంపుల్ పక్కన ఉందా, స్కూల్ పక్కన ఉందా, మసీద్ పక్కన ఉందా, ఏవో ఉంటాయి కదా, అలాంటి ల్యాండ్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి అది ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నెక్స్ట్ డిస్టిక్, నెక్స్ట్ సిటీ వచ్చేసి మీరు ఎంటర్ చేయండి. అంటే మీ ఊరి పేరే సిటీగా ఎంటర్ చేయండి. ఒక్కొక్కసారి ఇక్కడ స్టేటు డిస్టిక్ హైలైట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మీ పిన్ కోడ్ ప్రకారం అదే తీసుకుంటుంది కాబట్టి నో ఇష్యూ. నెక్స్ట్ మొబైల్ నంబర్, మీకు డెలివరీ ఆప్షన్ ప్రకారం ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ నెంబర్కి అనేది ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నెక్స్ట్ సెర్చ్ లొకేషన్, ఈ కింద కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క లొకేషన్ ఆప్షన్ని మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద సేవ్ అడ్రస్ అని కొడితే అడ్రస్ సేవ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఫిల్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. మామూలుగా అయితే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది కన్ఫర్మ్ ద లొకేషన్ అని ఉంది కదా, దీనిపైన మీరు టచ్ చేసినట్లయితే ఇలా మ్యాప్ అనేది మూవ్ అవుతుంది. ఇది రాజస్థాన్ ఫ్యాక్టరీలో ఈ యొక్క లొకేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి అది సెట్ చేసుకోవడం కష్టం. అందుకే కన్ఫర్మ్ దిస్ లొకేషన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి కింద సేవ్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అడ్రస్ సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ని నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ కింద కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతుంది చూడండి. మినిమం అమౌంట్ ఆఫ్ 500 ఈజ్ రిక్వైర్డ్ టు ప్లేస్ ఆర్డర్. మీరు ఏవైనా సరే ఆన్లైన్ డెలివరీ తీసుకోవాలి అనుకుంటే మినిమం 500 రూపాయలు ఆర్డర్ అనేది పెట్టాల్సి ఉంటుంది.
అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ క్వాంటిటీని 2 చేద్దాం. 2 చేసి ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు టోటల్ ఎంత, 880 రూపాయలు అయింది అంతేనా. ఒకసారి చూద్దాం. ఎంఆర్పి 1100 అయితే టోటల్ అమౌంట్ 880 రూపాయలు అయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే అడ్రస్కి మనం కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేస్తే మినిమం ఆర్డర్ వాల్యూ 500 అయినా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఇంకొకటి పైన మనకు కనిపిస్తుంది చూడండి. ఫ్రీ హోమ్ డెలివరీ కావాలంటే మినిమం 1000 రూపీస్ మీరు యాడ్ చేసి ఆర్డర్ పెట్టండి. లేదు 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉన్నట్లయితే 75 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. 75 రూపాయలు అంటే ఇప్పుడు మనం ఎంత, 880 రూపాయలు అయింది కాబట్టి దానికి కింద డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ అయింది చూడండి, 75 రూపాయలు. టోటల్ అమౌంట్ వచ్చేసి 955 రూపీస్ అయింది. అవునా, ఓకే. అయితే అప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ వేరే ఐటమ్ ఏదైనా సరే, ఇది అలాగూ కార్ట్లోనే ఉంటుంది, మీరు బ్యాక్ వచ్చేసేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇదే అడ్రస్లో నుంచి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని యాడ్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది తీసుకొని న్యూట్రిచార్జ్ వెజ్ ఒమేగా ఇది యాడ్ చేద్దాం. ఓకే, ఇది యాడ్ అయిపోయింది. ఇప్పుడు రెండిటి కాస్ట్ ఎంత ఉంది అనేది చూద్దాం. 1200 ఉంది. ఇప్పుడు చూద్దాం. సేమ్ అడ్రస్కి మనం డెలివరీ ఆప్షన్ అనేది పెడదాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మై కార్ట్ 2 ఐటమ్స్ అని చూపిస్తుంది. లోపల క్వాంటిటీ అనేది వేరు ఉండొచ్చు. వెజ్ ఒమేగా 1, ఉమెన్ 2 అనేది పెట్టాము. కింద ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్లో క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ముందే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసేయాలి. నెక్స్ట్ మనకి దాని కింద కనిపిస్తుంది ప్రైస్ డీటెయిల్స్లో టోటల్గా ఎంఆర్పి 1500 అయితే మనకి ఐడి ఉంది కాబట్టి మనకు వచ్చే రేట్ ఎంత, 1200. ఎస్పీ అని ఉంది, ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్, మనకు 1200కి వస్తుంది. పీవీ వచ్చేసి 900. ఈ ప్రోడక్ట్లన్నీ ఆన్లైన్ డెలివరీ ఆప్షన్లో పెట్టిన 2 డేస్కి, అంటే అది ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయి ప్యాక్ అయిపోయిన తర్వాత ఈ యొక్క పీవీ అనేది మీ ఐడి నెంబర్కి యాడ్ అవుతుంది. ఎవరైతే దీనిలో లాగిన్ అయ్యి సైన్ ఇన్ అయ్యి మీరు ప్రోడక్ట్స్ను బుక్ చేసుకున్నారో ఆ ఐడి నెంబర్కే పీవీలు అనేవి యాడ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి మనకి పీవీ కొడతారా లేదా, యాడ్ అవుతుందా లేదా అనే డౌట్ వద్దు. మీరు ఏ ఐడి నెంబర్తో అయితే ప్రోడక్ట్స్ బుక్ చేశారో అదే ఐడి నెంబర్కి పీవీస్ అనేవి ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత యాడ్ అవుతాయి. నెక్స్ట్ టోటల్ అమౌంట్, కింద టోటల్ అమౌంట్ చూడండి 1200 ఉంది. 1200 ఉంది కాబట్టి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అని చూపిస్తుంది. చూసారా, డెలివరీ ఛార్జెస్ ఫ్రీ. ఈ విధంగా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వస్తుంది. మరి ఆన్లైన్ ఆర్డర్ స్టేటస్ ఎలా చూడాలి ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. కింద అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ మై ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఆర్డర్ డీటెయిల్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేసిన డేటు, మీ ప్రోడక్ట్ వాల్యూ ఎంత, పేమెంట్ ఆన్లైన్ చేశారా లేకపోతే ఎలా చేశారు అనేది చూపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ పేమెంటే ఉంది, ఎందుకంటే హెడ్ ఆఫీస్ నుంచి ఐటమ్ వస్తుంది కాబట్టి. కింద చూడండి ఆర్డర్ ప్లేస్డ్ అని, అవుట్ ఫర్ డెలివరీ అని, డెలివర్డ్ అని, ఇలా 3 ఆప్షన్స్లో మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. నెక్స్ట్ పీవీ అనేది కూడా ఆర్డర్ ప్లేస్డ్ అని ఉంది కదా, నెక్స్ట్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క పీవీ అనేది మీ ఐడి నెంబర్కి యాడ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆన్లైన్లో ఆ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. సేఫ్గానే మన ప్రోడక్ట్ అనేది మన ఇంటికి వస్తుంది. అలాగే కింద కేటగిరీస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాక మనం చూసాం కదా పైన లైన్గా స్క్రోల్ అయినాయి, అట్లానే ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కిచెన్ అండ్ హోమ్ అండ్ కిచెన్. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీనిలో ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. చాలా రకాల ప్రోడక్ట్స్ కంపెనీలో ఆర్సీఎంలోకి వచ్చాయి. దీనిలో ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినట్లయితే ప్రొజెక్టరు, అదేవిధంగా ఇయర్ బడ్స్. ఇక్కడ ఇయర్ బడ్స్ ఉన్నాయి చూడండి, ఇయర్ బడ్స్ ప్లస్ ప్రొజెక్టరు, ఇవి ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్. ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ ప్రొజెక్టర్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ కాస్ట్ వచ్చేసి 30,000 ఎంఆర్పి ఉంది, కానీ మనకి 12,499 రూపాయలకు వస్తుంది. కానీ దీనికి ఎలాంటి పీవీ లేదు, పాయింట్స్ అయితే ఏ విధంగానూ కంపెనీ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే బయట 16,500 ఉంది ఈ ప్రొజెక్టర్. ఈ గేట్దే నేను చూశాను. అయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో చేశాను, అది కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఈ ప్రొజెక్టర్ మీద మనకి 3,500 వరకు కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి పీవీ అనేది యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇయర్బడ్స్. ఈ ఇయర్బడ్స్ మీరు చూసినట్లయితే ఇయర్బడ్స్లో మీకు క్వాలిటీ బాగానే ఉంటుంది. అదేవిధంగా మనకి పీవీ 300 పీవీ వస్తుంది. ఇయర్బడ్స్ పరంగా అయితే ఈ విధంగా పీవీ అనేది కంపెనీ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఆర్సీఎం యాప్. ఇంకా మరింతగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మరొక వీడియో కూడా చేస్తాను, కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.